నేను యాక్చువల్‌గా స్మార్ట్ వర్క్ కన్నా హార్డ్ వర్క్ ఎక్కువ నమ్మే క్యాండిడేట్. అంటే ఎలాగంటే నేను ఎప్పుడు గూడా అనుకుంటుండే మనకు ఫస్ట్ అటెంప్ట్‌లో ర్యాంక్ లాజికల్‌గా ఎట్లొస్తది? వెన్ పీపుల్ హావ్ పుట్ ఇన్ 5 ఇయర్స్ అండ్ ఎవ్రీ డే ఇఫ్ దే ఆర్ పుట్ ఇన్ 8 అవర్స్ నాకన్నా లేకపోతే 2 ఇయర్స్ పెట్టి 8 అవర్స్ పెట్టినా గూడా నేను 1 ఇయర్ విత్ జాబ్ చేస్తూ అదే అంటున్నా నేను. రావద్దు కదా లాజికల్‌గా. అవును. నేను మీరు ఎప్పుడు కూడా చూస్తేనేమో నేను తెల్లారగట్ల లేచిపోయాను, అర్ధరాత్రి చదివాను, మెంటల్ వచ్చింది. ఇలాంటి కండిషన్ నాకు ఎక్కడ కనిపించట్లేదు. చాలా కూల్‌గా డీల్ చేస్తున్నారు మీరు. అలాగే ఉండే మ్యామ్ నాది. అంటే వర్క్ మధ్యలో చదవడము, లేకపోతే మెట్రోలో ఆఫీస్‌కి వెళ్తున్నప్పుడు నేను న్యూస్ చూసేస్తుండే వీడియోస్. లేకపోతే టెలిగ్రామ్ ఛానల్‌లో కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి ఈ మధ్య అవి చూస్తుండే. సో ఎలాగంటే నా లాజిక్ ఎప్పుడైనా హార్డ్ వర్క్ మీద ఉండే మ్యామ్. మోర్ దెన్ స్మార్ట్ వర్క్. నేను స్మార్ట్ వర్క్‌ని నెగ్లెక్ట్ చేసే క్యాండిడేట్. బేసికల్లీ హార్డ్ వర్క్ ఫస్ట్ పెట్టాలి. దాని తర్వాత దాంతో పాటు స్మార్ట్ వర్క్ పెడితే ఓకే గానీ నేను ఏదో ఇంటెలిజెంట్ స్మార్ట్ వర్కే చేస్తా అంటే అయిపోతదని నేనైతే నమ్మను. కానీ మేబీ నా కేస్‌లో హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ అయింది. ఇట్లా లిమిటెడ్ రిసోర్సెస్ తీసుకోవడము, కొందరిని బ్లైండ్‌గా నమ్మెళ్ళిపోవడము, అలా నాకు వర్క్ అయ్యాయి ఫార్చునేట్‌గా అని అనుకుంటాను. బట్ హార్డ్ వర్క్ డెఫినెట్‌గా పెట్టాను. అంటే కన్సిస్టెంట్‌గా చదువుతుండే ఎవ్రీడే. ఏ టైంలో అండి? మీ అంటే నైట్ బర్డ్ టైపా? లేకపోతే ఎర్లీ అవర్స్? నైటే మ్యామ్. అంటే చెప్పాను కదా ఎంబీఏలో ఎలాగంటే ఇది అలవాటు అయిపోతుంది. అసైన్మెంట్స్ మార్నింగ్ 6 AM సబ్మిషన్ ఉంటే 4 AM వరకు చేస్తారు, 5 AM వరకు చేస్తారు. లేకపోతే మళ్ళీ ఏంటంటే మల్టిపుల్ టీమ్స్తో వర్క్ చేస్తుంటాం. సో ఒక టీం ఒక టైంకి అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు నేను 4 టీంలలో ఉంటాను. నేను అందరితో ఒకటే టైంలో వర్క్ చేయలేను. సో ఒక టైం అలా అది ఏంటంటే నైట్ అంతా లేచి ఉండడం అలవాటు అయిపోతుంది. సో అలా నాది ప్రిపరేషన్ ఇప్పుడు కూడా మీకున్న స్కెడ్యూల్లో దాన్ని అలా యూటిలైజ్ చేసుకున్నారు. అలా యూజ్ అయింది మ్యామ్. బికాజ్ ఆఫీస్ తర్వాత నైట్ 2-3 వరకు చదివేసుకొని మళ్ళీ మార్నింగ్ 8-9కి లేచి అలా సెట్ అయిపోతుండే. కరెక్ట్. నైటే ఎక్కువ వరకు చదువుతుండే. మోర్ ఓవర్ సైలెంట్గా కూడా ఉంటుంది. డిస్టర్బెన్స్ లేని టైం ఎర్లీ మార్నింగ్ ఒకటి, నైట్. ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్స్ మ్యామ్. నేను విన్నది ఏంటంటే చాలామంది మెంటర్స్ చెప్పింది ఏంటంటే ఐదర్ బర్నింగ్ ఉండాలి, లేదు అని అంటే ఇంట్లో ఎవరన్నా సివిల్ సర్వెంట్ ఉండి వెనకాతల నా లైఫ్ అలా ఉండాలి అనుకునే వాళ్ళే సివిల్ సర్వీసెస్ అచీవ్ చేయగలుగుతున్నారు. మిమ్మల్ని చూస్తేనేమో మీ ఇంట్లో సివిల్ సర్వెంట్స్ ఎవరు లేరు, నెంబర్ 1. అలా అని ఒక బర్నింగ్ అంటే బర్నింగ్ ఇన్ ద సెన్స్ నా లైఫ్ ఇలా ఉందేంటి, ఒక తిండికి ఒక క్వాలిటీ లైఫ్కి నోచుకోకుండా లేదు, అలాంటి పరిస్థితులు, ఆర్థికంగా వెనుకబడ్డ పరిస్థితులు నాకు ఎక్కడ కనిపించట్లేదు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీ జర్నీలో, మీ స్టోరీలో. సో ఎలా మీరు ఇంత ఎఫర్ట్ అంటే ఇంత ఫోకస్డ్గా, మీకు అవసరం లేదు యాక్చువల్లీ ఏదో ఒక మీరు ఒక స్ట్రీమ్లో ఆల్రెడీ క్వాలిఫైడ్ ఉన్నారు, ఒక మంచి జాబ్ చేస్తున్నారు, నాకు ఇది లేకపోతే ఆ డిజైర్నెస్ ఏదైతే ఉందో అది లేదు ఏమి మీ దగ్గర, అయినా కూడా అచీవ్ చేయగలిగారు. దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ స్టోరీ రియలీ. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక మ్యామ్తో మాట్లాడినప్పుడు మ్యామ్ అదే అన్నారు, అంజలి గారు ఐదర్ వాళ్ళకి భయంకరమైన పిచ్చి ఉండాలి, నా లైఫ్ ఇంతకు మించి ఏదైనా ఎదగాలి పైకి, నేను ఈ స్టేజ్లో ఉన్న మట్టిలో ఉన్న ప్రస్తుతానికి 100 మెట్లు ఎక్కాలంటే గుర్తింపు రావాలన్నా ఏం చేయాలన్నా ఇంతవరకు వెళ్ళాలి, లేదు ఇంట్లో మా నాన్న మా బ్రదరు మా ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు అయ్యారు వాళ్ళని చూసాను నేను ఇన్స్పైర్ అవ్వాలి, ఇది ఏది లేకుండా ఉంది మీ స్టోరీ. ఎలా, హౌ? ఇవన్నీ ఉన్నాయి మ్యామ్. అంటే సమ్వేర్ బర్నింగ్ డిజైర్ అనేది ఒక అంటే థింగ్స్ నా లైఫ్లో ఎలా ఉంటుండే అంటే సమ్వేర్ మోటివేషన్ హిట్ అవుతుండే. ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టెన్స్ వై ఐ స్టార్టెడ్ ప్రిపరేషన్ ఇస్ మై సిస్టర్ మ్యామ్. మై సిస్టర్ ఈస్ స్పెషల్లీ ఏబుల్డ్, అంటే తనకి మాటలు రావు. సో ఇప్పుడు బెటర్ అవుతుంది విత్ స్పీచ్ థెరపీ అండ్ ఆల్. సో చిన్నప్పుడు మా సిస్టర్ స్కూల్కి వెళ్తున్నప్పుడు ఐ వుడ్ సీ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై పీపుల్ సిమిలర్లీ ప్లేస్డ్ ఇన్ హర్ సిచ్యువేషన్. ఆ చిన్న వయసులో నాకు ఏమనిపిస్తుండే అంటే మనం ఏదో ఒకటి చేయాలి ఇలాంటి వాళ్ళ కోసం. అంటే నాట్ జస్ట్ పీపుల్ లైక్ దట్ బట్ అదర్ సోషియో ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్. ఇప్పుడు ఫీజు కట్టలేని సిచ్యువేషన్లో ఉన్న స్టూడెంట్స్ నా స్కూల్లో కానివ్వండి, ఇలా నాకు అనిపిస్తుండే చాలా చిన్నప్పుడు. మా సిస్టర్ యాన్యువల్ డేకి వెళ్ళినప్పుడు, నా యాన్యువల్ డేకి వెళ్ళినప్పుడు నాకు ఇలాంటి థాట్ ప్రాసెస్ వస్తుండే ఏదో చేయాలని. ఇది కంటిన్యూ అవుతూ ఉండే మ్యామ్. ఇది మేజర్ బర్నింగ్ డిజైర్, అంటే టు డూ సంథింగ్ టు పీపుల్ లైక్ దిస్ అనేది మేజర్ బర్నింగ్ డిజైర్ ఉండే. అండ్ నేను ఇలాంటి ఇది మర్చిపోయినప్పుడు ఏంటంటే సడన్ గా సమ్ కైండ్ ఆఫ్ మోటివేషన్. నా ఫ్రెండ్ వినిల్ అని ఉంటాడు, సౌమిత్ అన్నకి ఫ్రెండ్ అనమాట, ఇండియన్ ఫారెన్ సర్వీస్. నేను ఇప్పుడు తైవాన్లో ఉన్నాడు మ్యామ్ అన్న. రీసెంట్గానే మ్యారేజ్ అయింది ఒక 10 days బ్యాక్ ఏమో. అయితే నేను ఎంబీఏలో ఉన్నప్పుడు మర్చిపోయాను ఇంకా నా గోల్ అనేది. బికాజ్ ఎంబీఏ అనేది డబ్బుల సైడ్ వెళ్ళిపోయి ఎవరికన్నా ఎక్కువ ప్యాకేజ్ నాకు వస్తుంది, ఈ ర్యాట్ రేస్లో పడిపోతాం ఎంబీఏకి వెళ్ళగానే. నేను మర్చిపోయి ఇంటికి వచ్చాను దివాళీకి. అప్పుడే 2021 రిజల్ట్స్ అనుకుంటా, ఆ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి మ్యామ్ యూపీఎస్సీ. బికాస్ ఆఫ్ కోవిడ్ లేట్గా వచ్చాయి, దివాళీ టైంకి వచ్చాయి ఆ ఇయర్. నేను రాగానే చెప్పాడు, అరే ఇలా నువ్వు చిన్నప్పటి నుంచి చెప్తుండే కదా యూపీఎస్సీ చేస్తా అని, అన్నకు ఒక తెలిసిన అన్నకు వచ్చింది కలుస్తావా అని కల్పించాడు. మళ్ళీ ట్రిగ్గర్ అయింది అప్పుడు మళ్ళీ ట్రిగర్ అయింది. ఇమీడియట్గా నేను ఢిల్లీకి వెళ్ళిపోయి అసలు కాలేజ్లో నేను ఏం చేస్తున్నాను, ఈ చుట్టుపక్కల ఉన్న జనాలు వీళ్ళ ఐడియాస్కి నాకు మ్యాచ్ అవ్వట్లేదు, ఎవరు చూడు 30 లక్షల ప్యాకేజ్ అంటారు, 40 లక్షల ప్యాకేజ్ అంటారు, మనకేమో అసలు ఆశ లేదు దాని మీద. బట్ నేనెందుకు ఈ రేస్లో నేను ఎంబీఏ స్టార్ట్ చేసినప్పుడు చాలా క్లియర్గా ఉండే. విత్ ఇన్ 2 years లేదు మ్యామ్, లేదు. అంటే మీరు చెప్పినట్టు ఐ వాస్ ఫార్చునేట్
టు హ్యావ్ అదర్ థింగ్స్. అండ్ వెన్ ఐ సా దీస్ అదర్ థింగ్స్ లైక్ ప్రాబ్లమ్స్ ఫేస్ బై పీపుల్, నాకు అనిపిస్తుంది ఇప్పుడు కూడా నాకు చాలా ఫార్చునేట్గా ఉన్నాను నేను అని అనిపిస్తుంది. విత్ వాట్ ఐఎమ్ హ్యావింగ్ ఐఎమ్ ఆల్వేస్ వెరీ సాటిస్ఫైడ్. సో నాకేమనిపిస్తుండే అంటే వీళ్ళతో అసలు వీళ్ళ చుట్టూ ఉండడం మన ఐడియాని కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంది. సో చదవడం స్టార్ట్ చేయాలి మనము, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్యాకేజ్ అంటే. నాకు క్యాంపస్లో నా లీస్ట్ ప్యాకేజ్ యాక్చువల్గా ఆ ఇయర్. అందరూ బయటికి వెళ్ళి వెతుక్కొని మళ్ళీ పెంచుకొని ప్యాకేజ్ అలా తీసుకున్నా. నేనేమనుకున్నా వచ్చింది చాలు, ప్లస్ ఇది హైదరాబాద్లో వచ్చింది కాబట్టి నాకు అడ్వాంటేజ్, ఇంట్లో ఉండి చదువుకోవచ్చు అని చెప్పి అది తీసేసుకొని చదవడం స్టార్ట్ చేశాను. ఇది సెకండ్ మోటివేషన్ మ్యామ్. థర్డ్ మోటివేషన్ ఎలా వస్తుండే అంటే నేను ఆఫీస్కి కార్లో వెళ్తుండే మ్యామ్. యాక్చువల్గా రాయల్గా కార్లో ఇక్కడ నుంచి నానక్రమ్ కూడా వెళ్తుండే, నేను హబ్సిగూడలో ఉంటుండే. ఓకే. వెళ్తున్న ఫస్ట్ ఫ్యూ డేస్లో నేను జస్ట్ యూట్యూబ్లో మీ వీడియోస్ టాపర్స్తో ఆన్ చేసి పెట్టేసేవాడిని, కార్లో పెట్టేసి వింటూ వెళ్తుండే బ్లూటూత్ కనెక్ట్ చేసి. ఒకసారి 2 వీడియోస్ మ్యామ్ చాలా ఇన్స్పైరింగ్ ఏంటంటే, ఒక సార్ వచ్చేసి, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్ హియర్, గ్రూప్ 1 ఏపీ గ్రూప్ 1 టాపర్ సార్ వచ్చేసి మాకు పప్పన్నం తినడమే అవును అని చెప్తారు కదా, అది చాలా ఎమోషనల్గా ఉండే నాకు. అండ్ ఇంకొక సార్ వచ్చేసి యూపీఎస్సీ ర్యాంకరే. నేను అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్ హియర్, క్యాటరింగ్ చేశాను. అవును నిజం నిజం, అవన్నీ రియల్ స్టోరీస్ యాక్చువల్లీ. అవన్నీ విని నేను కార్లో జాలీగా వెళ్తుండే నాకు అనిపిస్తుండే అసలు నేను ఏం చేస్తున్నాను, ఇంత లగ్జరీ నాకు ఎందుకు, మెట్రోలో వెళ్ళొచ్చు కదా, గంట సేవ్ అవుతుంది, చదువుకోవచ్చు కూడా, నేను ఒక్కరిని కార్లో వెళ్ళడం అవసరం అంటే థింగ్స్ లైక్ దిస్. అంటే నేను మా ఇంట్లో కూడా అంటుండే, కార్లో ఎందుకు వెళ్ళవు నువ్వు, మెట్రోలో ఎందుకు వెళ్తావు, సేఫ్ అంటే కార్లో వెళ్ళు మనకి అన్నట్టుండే. కానీ నేను ఇవి చెప్పలేదు ఎప్పుడు ఇంట్లో, ఇది మీకు ఫస్ట్ టైం చెప్తున్నాను బికాజ్ యువర్ వీడియోస్ వేర్ ద థింగ్స్. అవన్నీ నేను వింటూ పక్కన కార్ ఆపేసి అసలు ఎందుకు వస్తున్నాను నేను కార్లో ఇంత దూరం, గంటన్నర బొక్క టైం